వేదగానుడిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేదగానుడిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేరే ఆధారం నా బృంగమా నా శైలమా. వేరే ఆధారం నా సంగమా నా నలుగురు రండి అక్కడ
హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఈ సమయంలో మరి ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. ప్రభు మనల్ని ప్రేమించి ఈ యొక్క మరి ఒక దినాన ఆయన నామాన్ని గణపరిచే మంచి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుడు గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా 8 సంవత్సరాలు ఆయన కాపుదలను అనుగ్రహించి మరి సేవా వార్షికోత్సవ స్తుతి ఆరాధన ఈ 9వ సంవత్సరంలోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. దేవుడు మనకు ఎన్నాళ్ళు కూడా తోడుగా ఉండి నడిపించినందుకు ఆయన నామాన్ని మహింపరుచుకుంటూ పాట పాడి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. గోల్డెన్ సముద్ర గీతాల సప్లిమెంట్లో నుంచి 2వ నెంబర్ పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుచుకున్నాం. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి జీవితాంతము ఇశ్రాయేలు కాపరి
సంవత్సరాలు కూడా ఈ పరిచర్య అనేది ఆగకుండా మరి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కానీ ఆయన వాగ్దానం చేసి నడిపించాడు. కాబట్టి ఈ గ్రామానికి ఆయన ఇంతవరకు కూడా ఈ పరిచర్యను ఆటంకాలు ఎన్ని వచ్చినా కానీ ఆయన నిర్విరామంగా జరుపుకుంటూ వస్తున్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఈ సమయంలో దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే మనం అందరం కూడా ప్రభువుని మనం ఆరాధించుకుందాం. ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలని ప్రభు యొక్క లేఖన భాగంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన మీ జీవితాల్లో చేసినటువంటి మేళ్ళన్నిటికీ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అందుకని కీర్తనాకారుడు అంటాడు కదా, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటిని బట్టి నేను ఆయనకేమి చెల్లించేదను అంటాడు. మనం ఆయనకి ఏమి చెల్లించగలమంటే మన జీవితాంతము ఆయనకు అర్పించినా కానీ ఇంకనూ ఆయనకు రుణస్థులమై ఉంటాం. ఎందుకంటే అన్ని ఊహించలేని గొప్ప కార్యాలు ప్రభు మన జీవితాల్లో చేసి ఉన్నారు. మరి అందుని బట్టి అందరం కూడా హృదయపూర్వకంగా కనులు మూసుకొని మన రెండు హస్తాలు ఆకాశము తట్టు చాపి పరమందన్నటువంటి దేవుణ్ణి మనసారా హృదయపూర్వకంగా ప్రభునామాన్ని స్తుతించుకుందాం. మహోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మా మంచి యేసయ్యా నీకే వందనాలు తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, ఎన్నాళ్ళు కూడా ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించావు తండ్రి. మా వెన్నంటుండి మమ్మల్ని నడిపించావయ్యా. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో ఎంతో మంది గనులు ఉన్నారు ప్రభా, పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఉన్నారయ్యా, అందచందములుగా కలిగిన వారు ఉన్నారు ప్రభా. కానీ నా ప్రభా మీరు మమ్మలను ప్రేమించావయ్యా. అల్పులము అయోగ్యులమైనటువంటి మమ్మలను ప్రేమించి మమ్మలను రక్షించుకున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ ఉచితమైనటువంటి రక్షణను మీరు మాకు అనుగ్రహించిన ఆయన ఇదిగో తండ్రి, ఈ గ్రామానికి మీరు నడిపించి ప్రభా అయ్యా, ఈ గ్రామంలో మీరు జరిగిస్తున్నటువంటి నాయన ఈ సేవా పరిచర్యను బట్టి కూడా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మహోన్నతుడా నీకే వందనాలయ్యా. అయ్యా, ఎన్ని నైనా ఆటంకాలు వచ్చినా కానీ ప్రభా ప్రతి ఆటంకాలన్నిటిని కూడా అడ్డుబండలన్నిటిని కూడా మీరు తొలగించుకుంటూ ప్రభా అయ్యా ఈ పరిచర్యను మీరు జరిగిస్తున్నావు ప్రభా. ప్రతి ఆదివారం నైనా అయ్యా నా తండ్రి ఆన్లైన్ ప్రేయర్ ప్రభు, అలాగే సభలు కూడా మీరు జరిగిస్తున్నావు అయ్యా. అందరి బట్టి నీ స్తోత్రాలయ్యా. అయ్యా నా తండ్రి అంత మాత్రమే కాకుండా మీరు రక్షించినటువంటి కొన్ని ఆత్మలను బట్టి కూడా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు జరిగించిన స్వస్థత కార్యాలను బట్టి నీకు వందనాలయ్యా. మీరు జరిగిస్తున్న అద్భుత కార్యాలను బట్టి కూడా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా మంచి యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వోన్నతుడా నీకే వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు చేసినటువంటి మేళ్లను బట్టి నైనా ఈ రీతిగా ప్రభా నిన్ను స్తుతించేటువంటి మంచి అవకాశమును ప్రభా మీరు మాకు ఇచ్చావు తండ్రి. నీ స్తోత్రాలయ్యా. నీతో గడిపేటువంటి అవకాశమును ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలయ్యా. ఇక్కడ రక్షించుకున్నటువంటి సంఘ బిడ్డల జీవితాల్లో కూడా ప్రభా ఎన్నో అద్భుత కార్యాలు మీరు జరిగిస్తున్నారు ప్రభా. వారి కుటుంబాల్లో మీరు జరిగించిన అద్భుత కార్యాలను బట్టి నీకు వందనాలయ్యా. వారు కూడా ఎన్నో శ్రమల గుండా నాయన వాళ్ళు వెళ్ళినా కానీ ప్రభా ఆ శ్రమలన్నిటిలో నుంచి నా ప్రభా నీ బిడ్డలను ఆయన ఇల్లు మీరు విడుదలిచ్చినందుకే నీకు వందనాలు అయ్యా. వారి కన్నీరును చూచిన దేవుడు అయ్యింది ప్రభా. నీ బిడ్డలకు ప్రతి క్షణము కూడా ఓదార్పును అనుగ్రహిస్తున్న దేవుడు అయ్యినందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మహోన్నతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా మంచి యేసయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అలాగే నైనా ఈ రేవేంద్రపాడు గ్రామం అంతటిని కూడా మీరు ప్రేమించిన ప్రభా. మీరు ఇచ్చిన కాపుదలను బట్టి నీ స్తోత్రాలయ్యా. ఈ గ్రామ అధికారులకు మీరు ఇచ్చిన కాపుదలను బట్టి నీ స్తోత్రాలు ప్రభా. ఈ గ్రామంలో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయి ప్రభా, సంఘాలకు నైనా సంఘ కాపరులకు ప్రభా మీరు ఇచ్చిన కాపుదలను బట్టి నీ స్తోత్రాలయ్యా. ప్రాముఖ్యంగా నైనా ప్రాంత ప్రజలను మీరు ప్రేమించిన ఆయన వారు చేస్తున్న ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ప్రభా
వారు పడుచున్న ప్రతి కష్టంలో కూడా మీరు తోడుగా ఉండి నాయన వారిని నిత్యము కాపాడుచున్నందుకు నీకు వందనాలయ్యా. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు కూడా నీకు వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ కుటుంబం నా ప్రభా అయ్యా, వారిని బట్టుకొని నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా అంకనేడు గారు వారి కుటుంబాన్ని బట్టి నీ స్తోత్రాలు. వారి తమ్ముడు గారు వారి కుటుంబాన్ని బట్టుకొని నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలు ఎంతగానో నీ పరిచర్యకు నైనా అయ్యా ద్వారాలు తెరిచినైనా ఈ గృహాన్ని నైనా ఇచ్చేందుకు ప్రభా. వారిని వారి కుటుంబాల్లో ప్రభా మీరు నైనా ఇంతవరకు కూడా కాపాడుచు భద్రపరుస్తూ వస్తున్నందుకు కూడా నీకు వందనాలయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. మా మంచి నీకే వందనాలు అయ్యా. గడిచిన కొన్ని దినాలుగా ప్రభా అయ్యా స్తుతి ఆరాధన మీరు ఎంతో జయకరంగా ప్రతి కుటుంబంలో కూడా మీరు జరిగిస్తూ వస్తున్నావయ్యా. అందుని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతో ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు కూడా నా ప్రభా ప్రతి విషయంలో కూడా నువ్వు తోడుగా నీడగా అండగా ఉండి నాయన అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు బలపరుస్తున్నాయని మీరు జరిగించినందుకు నీకు వందనాలయ్యా. ఇంకానైనా ముందున్నటువంటి స్తుతి ఆరాధనలు కూడా ప్రభా మీరు జరిగించబోతున్నందుకు కూడా నీకు వందనాలయ్యా. ఈ దినాన ప్రభా ఈ రేవేంద్రపాడు గ్రామంలో ప్రభా ఈ సేవా వార్షికోత్సవ స్తుతి ఆరాధన ప్రభా మీరు ఎంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు అయ్యా. చిరావూరు నుంచి తెచ్చిన సంఘ బిడ్డలందరినీ పెట్టుకొని నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా సంఘముతోనూ నైనా దాసుల కుటుంబంతోనూ కలిసి ప్రభా ఈ రీతిగా నైనా అయ్యా ఈ మంచి అవకాశమును ప్రభా నీతో గడిపే అవకాశమును ప్రభా నిన్ను స్తుతించేటువంటి మంచి అవకాశమును ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు నైనా నీకే వేల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మారాలంటే మా చేదైన జీవితాలను మీరు మార్చిన దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభా. ఎందుకో పనికిరాని మా జీవితాలను ప్రభా నీకు పనికొచ్చేటువంటి ఒక బలమైనటువంటి పాత్రలుగా ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పరిచర్యలో పాలు భాగస్తులుగా నైనా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా. నీ పనిలో మమ్మల్ని వాడుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ అందరి కూడా ప్రభుని స్తుతించండి. ఎట్టి ధన్యత ఎందరికో లేదు, కానీ నిన్ను రక్షించుకొని ఆయన బిడ్డగా చేసుకొని ఆయన తన పనిలో నిన్ను వాడుకుంటున్నాడు. అందరు బట్టి ప్రభుని స్తుతిస్తావా. ఆయనతో గడిపే మంచి అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. అందరు బట్టి ప్రభుని స్తుతించు, ప్రభుని స్తుతించండి. అందరూ కూడా మౌనంగా ఉండగా ప్రభుని స్తుతించండి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అవునండి, ఆయనతో గడిపే మంచి అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు. ఎంతో మంది లోకంలో జీవిస్తున్నారు కానీ వారికి నోరు లేదండి. కానీ ఆయన నిన్ను ప్రేమించి నోరిచ్చాడు. ఎంతో మంది కనులు లేవు ఆయన చూడడానికి, కానీ నీకు కనులు ఇచ్చాడు. ఎంతో మందికి చేతులు లేవు ఆయన్ని ఆరాధించడానికి, కానీ చేతులు నీకు ఇచ్చాడు. ప్రభు ఏ అవయవ భాగము ఎక్కడ ఏ స్థానంలో ఉండాలో అక్కడ వాటిని చక్కగా అమర్చి ఆయన నిన్ను సౌందర్యంగా ఆయన పోలికలో రూపుదిద్దుకున్నాడు. అందుని బట్టి మనసారా హృదయమారా ప్రభు నామని స్తుతిస్తావా. ప్రభుని స్తుతించు. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. Hallelujah.
అయినటువంటి నీ కృపను ప్రభు మా ఎడల చూపుతూ నాయన మమ్మల్ని ఎంతవరకు కూడా నాయన కాచి కాపాడావయ్యా. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలయ్యా. పాపమనే మురికిలో ప్రభు, పాపమనే బంధకాలంలో నాయన మేము చిక్కుకొని ఉన్నప్పుడు ప్రభు నీవు మమ్మల్ని చూచిన దేవుడు అయ్యా. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారయ్యా అయ్యా, కానీ మీరు మమ్మల్ని చూచిన దేవుడు. మా బంధుమిత్రుల్లోనైనా మా కుటుంబంలో ప్రభా ఎంతో మంది ఇంకా నీకునైనా నిన్ను తెలుసుకుని వారు ఎందరో ఉన్నారయ్యా. కానీ మీరు మమ్మల్ని చూచి ప్రభా మమ్మలను నైనా ఆ బంధకాలన్నిటి నుంచి కూడా విడిపించావయ్యా. పాపమనే బంధకంలో నుంచి మాకు విడుదలిచ్చావయ్యా. అందుని బట్టి నీ స్తోత్రాలయ్యా. ఎవరు చేయలేని గొప్ప త్యాగమున ప్రభా మీరు మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినాయన మా కొరకు నీ ప్రాణమును అర్పించావయ్యా. నీ శరీరంలో ఒక్క రక్త బిందువు కూడా లేకుండానైనా చివరి రక్త బిందువు అంతా కూడా నైనా ఏ మంచి లేనిటువంటి నాయన మా కొరకు నువ్వు కార్చావు తండ్రి. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయోగ్యులము నాయన ఇదిగోనైనా నీ పరిచర్య కొరకునైనా మీరు ఎన్నుకొని ప్రభా ఈ గ్రామానికి మీరు తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు ప్రభా మీరు మాకు తోడుగా ఉండి నడిపించావయ్యా. అందుని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు చేసిన ఉపకారములన్నిటిని బట్టి కూడా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఇంతవరకు నైనా అయ్యా మీరు జరిగించిన ఈ ఆరాధన పట్టుకోండి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి ఏర్పాట్లన్నిటిని పట్టుకోండి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా గడిచిన దినములన్నీ కూడా కాచి కాపాడావు నాయనా. ఇంకా జరగబోయే దినములు కూడా ప్రభా నువ్వు కాపాడుతున్నందుకు నీ మేళ్ళు జరిగిస్తున్నందుకు నాయనా. అయ్యా సంఘములో అద్భుతాలు జరిగిస్తున్నందుకు నాయనా, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నందుకు ప్రభా నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మా స్తుతులు మీకు అర్పిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో స్తుతించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరం కూడా కూర్చున్నామండి. ప్రభునామని స్తోత్రం. మరి దేవుడు 2014 సంవత్సరం నవంబర్ 18వ తారీఖున ఈ గ్రామానికి ప్రభువు నడిపించుకొని ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన రెక్కల చాటున భద్రపరుస్తూ మరి పరిచర్యలో ఎన్ని ఆటంకాలు వస్తున్నా కానీ ఆయన ముందుగా ఉంటూ ప్రతి ఆటంకమును కూడా తొలగించి మరి ఈ సంవత్సరం వరకు కూడా ఆయన కాపుదలను అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రం. మరి పరిచర్య విషయంలో మరి దేవుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రతి విషయంలో కూడా ఆయన తోడుగా ఉన్నాడు. ప్రతి పునరుత్థాన దినాన ఆయన జరిగించుకుంటూ వస్తున్నారు. అలాగే సభలు కూడా దేవుడు మరి జరిగించుకుంటూ మరి అనేక మందికి దేవుని సువార్త వినిపించేటువంటి గొప్ప అవకాశమును కూడా ఆయన అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నారు. మరి అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడకున్న ఆత్మలు కూడా ప్రభు రక్షించాడు. అందుని బట్టి దేవుని నామానికి స్తోత్రం. ఇంకా నూతన ఆత్మలను మరి దేవుడు సంఘంలో చేర్చులాగున అలాగే పరిచర్య నానాటికి అభివృద్ధి పరచులాగున మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని నామానికి స్తోత్రం. ఇదే నా చిన్న సాక్ష్యం. ఈ సమయంలో అలాగే ఇక్కడ మరి సంఘ బిడ్డలో నుంచి ఒకళ్ళు వచ్చి మరి దేవుడు చేసినటువంటి మేళ్లను సాక్ష్య రూపంలో పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడు స్తోత్రాలు. ఐవేశములాంటి వందనాలు మీ అందరూ కొన్ని వందనాలు. మరి దేవుడు మరి 2024 సంవత్సరం మరి ఈ 11 నెలలు కూడా దేవుడు సహాయపడుతుంది. ఎంతగానో కాపాడుకుంటూ వచ్చాడు. అందరి బట్టి దేవుని నామ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి మొదటిగా గ్రామానికి దేవుడి గ్రామం నశించుకోవడం దేవుడికి ఇష్టం లేక తన యొక్క దాసులను ఏర్పరచుకుని తన చిత్తం చొప్పున మరి దేవుడి గ్రామానికి నడిపించుకొని ఆయన మరి పరిచర్యను మరి ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలు వస్తున్నప్పటికి కూడా
ఎంతో జయకరంగా ప్రతి ఆదివారపు ఆరాధన ఆన్లైన్ ప్రేయర్లు సభలు ఎంతో జయకరంగా జరిగించుకుంటూ వచ్చిన ఈ సంవత్సరం అంతా కూడా అందుని బట్టి దేవుని ఆశీర్వదించుకుంటున్నాను. అలాగే మరి దేవుడు మరి 2014 అక్టోబర్ 18 మరి దేవుడు రక్షించుకున్నాము. మరి ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన విడిచిపెట్టగా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు నా జీవితంలో నా కుటుంబంలో చేస్తూ వస్తున్నారు. ఈ 2024 సంవత్సరంలో మరి ఫిబ్రవరి నెలలో మరి నాకైతే కొంత బలహీనత వచ్చింది. మరి అటు బలహీన నుంచి మరి దేవుడు తోడుగా ఉంది విడిపించే రద్దులు బట్టి దేవుడు నామం స్తోత్రాలు. మరి ప్రతి సంవత్సరం అయితే నాకు మీటింగ్లు ముందు రోజు బలహీనత వచ్చేది. అయితే ఈ సంవత్సరం నేనైతే ప్రార్థన చేస్తున్నాను ముందుగానే 2022-23 సంవత్సరాలు అయితే మీటింగ్లకు ముందు రోజుల్లో నాకు ఏదో ఒక శోధన బలహీనత వస్తూ ఉండేది. ఇంకా అదే భయంతో నేను ఈ సంవత్సరం కూడా మీటింగ్లకు అలానే బలహీనత వస్తుందేమో అని ముందుగానే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఆ సభలో ఎటువంటి బలహీనత లేకుండా ముందుగానే ఆ బలహీనత నుంచి దేవుడు విడిపించాడు. అందుకు బట్టి దేవుడు నామం స్తోత్రాలు. అలాగే మీటింగ్లో మార్చి నెలలో మీటింగ్లు వాడు దేవుడు చక్కగా పరిచయం చేయడానికి ఎంతో కృప చూపించాడు. మరి సభలు కూడా ఎన్నో ఆటంకాలు, కరెంటు వల్ల ఆటంకాలు, అలాగే వాతావరణం వల్ల ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు అపవాలు కలిగించినప్పటికీ కూడా ఆయన సభని ఎంతో జయకరంగా 3 దినాలు కూడా దేవుడు జరిగించారు. అందుకు బట్టి దేవుడు నామ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మరి ఏప్రిల్ నెలలో నాకు బలహీనత వచ్చింది. అయితే ధైర్యంగా చెప్పారు. ఆ టైంలో మా చెల్లి మ్యారేజ్ అవడం వల్ల అడావిడిగా ఉండటం వల్ల ప్రెసిడెంట్ గారు చెప్పలేకపోయారు. తర్వాత చెప్పి ఉన్నారు, ఒక శ్రమ రాబోతుందమ్మా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని. అయితే నేను ఉపవాసం ఉండేలోపు నాకైతే ఆ బలహీనత వచ్చేసిందండి. మరి చెల్లి మ్యారేజ్ అయింది. ఆ సాయంత్రం వచ్చి పడుకున్నాను. కొద్ది నొప్పులుగా ఉంది. ఆ నైట్ అయితే ఏమీ లేదు. నాకు ఉదయానికి ఎడంకాలకి కింద పొక్కుల్లా వచ్చేసింది. మళ్ళీ సాయంత్రానికి ఒళ్ళంతా చేతులంతా కూడా పొక్కుల్లా వచ్చేసింది. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెల్లిదన్నాను, ట్యాబ్లెట్ ఇచ్చారు. మరి అవి వాడుతూ ఉన్నాను. ధైర్యంగా నేను ఫోన్ చేస్తున్నప్పుడు ఎలా అని చెప్పినప్పుడు వెంటనే వచ్చారు నా దగ్గరికి వాళ్ళు. అమ్మాయి ఇప్పుడైతే ఇది పూర్తిగా తగ్గిన తర్వాత ఉపవాసం ఉంటే ప్రార్థన చేద్దు, ఇది తగ్గిన తర్వాత అయ్యా నేను ఉండలేకపోయాను మనుషులను పెట్టుకుంటాను, బలహీన గురించి ప్రార్థన చేసుకోమని చెప్పి ఉన్నారు. మరి అదే విధంగా దేవుని సన్నిధిలో దేవుడు ముందే చెప్పాడు శ్రమ వస్తుందని. కానీ నేను సిద్ధపడలేకపోయిన ప్రభు మనుషులను చేయాలని చెప్పి ప్రతిదినం కూడా అలా ప్రార్థిస్తూ ఉన్నాను. ట్యాబ్లెట్లు వాడుతూ ఉన్నాను. అయితే రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అరచేతులు అయితే పెద్ద బద్దలాగా వచ్చేస్తుంది. అయితే ముందులైతే వాడుతూ ఉంటున్నాను, 3 రోజులకు ఒకసారి వెళ్తున్నాను. ఆ డాక్టర్ గారు అంటున్నాడు, బ్లడ్ టెస్ట్ చేశాడు, బ్లడ్ టెస్ట్లో ఏమీ లేదు, అంత బాగానే ఉంది బ్లడ్ కూడా. అయితే ఆ డాక్టర్ గారు అంటున్నారు నన్ను చూసి, నీ రోగం ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా అన్నాను. కానీ నేను అనుకున్నా నాకు అర్థమైంది అనుకున్నా. ఎందుకంటే దేవుడు ముందే చెప్పి శ్రమ రాబోతుందని. కానీ దేవుడి యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు మరి ఎంతో బలహీనత, మరి ఎంతో మందికి అయితే దానివల్ల ఎంతో నొప్పులు ఉంటాయంట, మంటలు ఉంటాయంట. మరి దేవుడు ఎటువంటి మంటలు నొప్పులు లేకుండా తట్టుకునే శక్తిని నాకు ఇచ్చాడు. తినటానికి కూడా చేతుల్లో కూడా వచ్చేస్తుంది అనమాట, ఒళ్ళంతా చేతులంతా కూడా. కానీ దేవుడు అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా, అతి బలహీనతలో నుంచి కూడా నన్ను విడిపించి స్వస్థపరిచాడు. మరి స్వస్థపరిచినాక 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేయడానికి దేవుడు నాకు ఎంతో కృప చూపించాడు. అందుని బట్టి దేవుడు నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి వీళ్ళిద్దరి విషయంలో కూడా దేవుడు చదువులో ఎంతో తోడుగా ఉన్నాడు. చిన్న చిన్న బలహీనతలు వస్తున్నప్పటికీ హాస్పిటల్ పాలు కాకుండా ఈ సంవత్సరం అంతా దేవుడు బిడ్డ చూపి ఎంతో కావుగా ఇచ్చాడు.
సలోని విషయంలో అయితే మన గురువారం అయితే సడన్గా తన తల్లి చేతులు లేకపోతే చాలా సీరియస్ అయింది. మరి అంత ఇబ్బంది నుంచి కూడా దేవుడు ఆసుపత్రికి వెళ్లకుండా తనను ముట్టాడు, స్వస్థపరిచాడు. చిన్న చిన్న మరి దేవుడు మరి ఎన్నో బలహీనతలు అయినప్పటికీ కూడా దేవుడు ఎంతో తోడుగా ఉంటున్నాడు. అలాగే ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి దినము కూడా దేవుడు పోషిస్తూ ఇది లేదు అనకుండా ఎంతగానో పోషిస్తూ వచ్చేది. అంత గొప్ప దేవుడు. ఒక్కొక్క సమయంలో ఆర్థిక పరిస్థితులు బట్టి, ఆ బలహీనతలను బట్టి, ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో కూడా ప్రతి ఆదివారం దైవజనుల వాక్యం ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని నామం స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు నిశ్చయంగా ఈ సంవత్సరం అంతా కూడా తన కృపను మాకు తోడుగా ఉంచి ఎంతగానో ఆయన తన ఎక్కడి కింద దాచి ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండి నడిపించినందుకు ఆ దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతిని చెల్లించుకుంటున్నాను. మరి నా కుటుంబం గురించి ప్రార్థించండి, పరిచర్య గురించి ప్రార్థించేదని మీ అందరినీ కోరుకుంటూ చిన్న సాక్ష్యం అందిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. సాక్ష్యం కొరకు ప్రార్థన. మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా మీరు ఎంతవరకు నేను ఈ పరిచర్య విషయంలోనూ అలాగేనైనా అన్ని బిడ్డ ప్రశాంతి తన కుటుంబ విషయంలోనైనా మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారు తండ్రి. మీ బిడ్డని సన్నిధిలోనైనా సాక్ష్యం పంచుకునేందుకు ప్రభా ఎన్నో వారి హృదయాల్లో కూడా విశ్వాసం మీరు కలుగు చేసి వారి కుటుంబం అంతా కొన్ని సన్నిధిలో వృద్ధినట్లు కొన్ని కృపగా ఇచ్చింది. ఈ సమయంలో పాట పాడుకుని ప్రభుత్వం యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. పాట పాడుతున్నది అందరూ కూడా చప్పట్లు కొడుతూ నాతో కలిసి ఏకీభవించి పాడవలసిందిగా మనం చేస్తున్నాం. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా,
కలిసి ఏకీభవించి పాడుతూ ప్రభునామాన్ని మహింపరచుకోండి. యవన కాలమందు నీ కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చయ్యాను. దేవుని పరిచర్యలు వాడబడటానికి ఇష్టపడిన వారందరూ కూడా ఈ మాట చెప్తూ ప్రభునామాన్ని మహింపడతాం. యవన కాలమందు యేసులో జీవిస్తే అది మన వయసు అయితే పైబడవచ్చు, కానీ మన ఆత్మ ఎలా ఉండిద్దంటే యవనంగా ఉండిద్ది. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మరి మోషే ఏం చేశాడండి? తన వృద్ధాప్య వయసులో ఏం చేశాడు? దేవుడు మాట్లాడతాను రమ్మంటే కొండెక్కాడు. మరి అలాంటి బలమైనటువంటి యోధులుగా ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరంలో మరి పరిచర్యలో వాడబడులాగున ప్రభు మిమ్మల్ని కూడా దీవించును గాక. ఆమేన్. మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం వచ్చాం. మన మధ్యలో దైవదాసులు ఉన్నారు. వారు మనకు దేవుని మాటలు అందిస్తారు కాబట్టి దేవుని మాటలు విని మేలు పొందుకోవలసిందిగా మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యొక్క ప్రత్యేకమైనటువంటి శుభదినాన మరి దేవుడు మనలను ప్రేమించి ఈ యొక్క నెలంతా కూడా ఈ రీతిగా ప్రభును స్తుతించేటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. మరి ఇంకంత మాత్రమే కాదు, ఈ యొక్క గ్రామంలో దేవుడు తన యొక్క నూతనమైనటువంటి పరిచర్యను ప్రారంభించినటువంటి శుభదినంగా ఏర్పాటు చేయబడటం కూడా ఇది దేవుని యొక్క ఉన్నతమైన కార్యము. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి కీర్తనాకారుడు అంటాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు సంతోషించి ఉత్సాహించుచున్నాము. కాబట్టి దిస్ ఈజ్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఎవరి? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. మరి దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనం ఎంత స్తుతించినా కానీ మనం రుణస్తులమే. అందుకని దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు కదా, చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 118వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. 118వ కీర్తన మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. చాలండి. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన యొక్క వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో తలలో ఉంచి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దేవా, మీరు నాతో మాట్లాడండి ప్రభా, నా హృదయంతో మీరు మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించే హృదయము మాకందరికీ దయచేయండి. దగ్గర నుండి దూరము నుండి నీ మాటలు వింటున్న మా ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మీ శక్తి కలిగిన మాటలు మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని, ఎదుగు అల్పుడైన నన్ను సిలువ చాటును మరుగుపరిచి మీరు నాతో మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
దేవుని యొక్క వాక్య భాగములో మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, మన దేవుడైన యెహోవాను మనం ఎందుకు స్తుతించాలి అని అంటే, మరి దేవుని సన్నిధిలో గత రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన ప్రభావము కలిగిన దేవుడు. మరి రాత్రి దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ, దేవుడు ఆయన ఏమై ఉన్నాడు అంటే కృప కలిగిన దేవుడు, అందుకు ఆయన మనం స్తుతించాలి. అందుకనే ఆయన కృప నిరంతరము నిలుచును. యేసు ప్రభు ఆయన కృప కలిగినటువంటి దేవుడు. మరి అలాంటి కృప కలిగినటువంటి దేవుణ్ణి మానవులమైనటువంటి మనము ఎంతైనా స్తుతించాలి. మరి ఈ యొక్క దినాన కూడా మరి 2014 సంవత్సరము నవంబరు 18వ తారీఖున ఈ గ్రామములో దేవుని యొక్క పరిచర్య ప్రారంభించబడింది. మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క ఉచితమైన కృపను చూపిస్తా ఉన్నాడు. ఏంటి ఆయన యొక్క ఉచితమైన కృప అంటే, భక్తుడైన పౌలుతో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే, నా కృప నీకు చాలు. అంటే ఆయన కృప కలిగిన దేవుడు. మానవుల పట్ల దేవుడు తను అనుగ్రహించిన పరిచర్య పట్ల కృప చూపుటకు చాలిన దేవుడు. చెప్పండి కూడా దేవుడు మైపడతాం. హల్లెలూయా. ఆయన చాలిన దేవుడు, కృప చూపుటకు చాలిన దేవుడు. అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, తనకు మొర్ర పెట్టు వారందరి ఎడలా కూడా కృప చూపుటకు ఆయన ఏమై ఉన్నాడంటే ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన కంటే మించిన కృపను చూపగలిగిన వారు ఎవ్వరూ కూడా లేరు. బైబిల్ గ్రంథంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజల హృదయాల యొద్దకు తీసుకొస్తున్నాడు. నువ్వు ఇంటిలో పండుకున్నా, నీవు వీధిలో కూర్చున్నా, ఇదిగో నీవు పడక మీద ఉన్నా, కానీ టీవీ ఆన్ చేస్తే చాలు, ఇదిగో నీ సెల్ ఫోన్ ఆన్ చేస్తే చాలు, అనేక విధాలుగా దేవుని యొక్క కృపని విస్తరింపజేస్తున్నాడు. ఎందుకనంటే ఆయన కృప వల్ల కలిగిన స్వార్థ పరిచర్య ఇది ఎలాంటిది అంటే పరిమితము లేనటువంటిది. హల్లెలూయా. హద్దులు లేనటువంటిది, ఇది ఎల్లలు లేనటువంటిది. ఈ కృపా సువార్త పరిచర్య దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క శిలువ మరణము ద్వారా, ఆయన వేలాడదీయబడిన శిలువ ద్వారా ప్రారంభించబడిన ఈ పరిచర్య నేడు మన గ్రామానికి, ఇదిగో ఇంకా అనేకమైన ప్రాంతాలకు, భూగోళం ఎంతవరకైతే ఉన్నదో ప్రతి ప్రాంతానికి కూడా ఈ కృపా సువార్త పరిచర్య వ్యాపించబడుతుంది. హల్లెలూయా. ఇదిగో యొక్క సోషల్ మీడియా ద్వారా, ఇదిగో యొక్క టీవీ ప్రసారాల ద్వారా, ఇంకా యంత్ర శబ్దాల ద్వారా, ఇంకా దేవుడు తన దాసుల ద్వారా అనేక రకాలుగా దేవుని సువార్తను వ్యాపింప చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఒక్కరు కూడా నశించిపోకూడదని. హల్లెలూయా. అలాంటి భారము కలిగిన భక్తుడైన పౌలు అంటున్నాడు, ఈ కృపా సువార్తతో కూడినటువంటి పరిచర్య ప్రభు నాకు అప్పగించినందున
నేనేం చేస్తున్నానో తెలుసా అండి, నేను పరుగెత్తెదను. ఆ కృపాసువార్త పరిచర్యను ప్రతి ఒక్కరికి కూడా అందించే విషయంలో ఇదిగో నేను పరుగెత్తెదను అని పౌలు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయడం లేదు. తనకున్నటువంటి జీవితాన్ని కూడా పణంగా పెడుతున్నాడు. ఈ లోకములో ఒకవైపు ప్రజలు వారికి కలిగిన కుటుంబ పోషణ విషయమై, వారికి కలిగిన కుటుంబ సమస్యల విషయమై విడుదల పొందడానికి రాత్రి అనక పగలనక నిర్విరామముతో కూడినటువంటి జీవనోపాధి, జీవన వృత్తిని బట్టి వారు ఎంతో శ్రమిస్తున్నారు. కారణం ఏంటంటే వారి కుటుంబం అంతా కూడా బ్రతకాలి, వారి బిడ్డలు బ్రతికి బాగుండాలని, వారి కుటుంబం అంతా కూడా సమస్యల నుండి విడుదల పొందాలని ఎంతో శ్రమిస్తున్నారు. ఇంకా పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి పద్ధతులు ఇప్పుడు మన భారతదేశంలో కూడా వచ్చేసాయి. ఏంటి ఆ పద్ధతులు అంటే, గంటలతో కూడిన పనిని ఉద్యోగాలను చేస్తూ ఉన్నారు, ఓవర్ టైం చేస్తున్నారు, ఓటీలు తీసుకుంటా ఉన్నారు. ఇలాంటివన్నీ ఎందుకు అంటే వారి ఆరోగ్యాన్ని, వారికి ఉన్నటువంటి శక్తిని, వారికి ఉన్న సమయాన్ని కుటుంబంతో గడపడం తర్వాత సంగతి, కానీ వారి జీవనం కొరకు వెచ్చించడానికి వ్యాపారాలలోనూ వృత్తులలోనూ నిమగ్నమైపోయి ఎంతో శ్రమిస్తున్నారు. అయినప్పటికీ ప్రశ్న ఏంటంటే, వారి కుటుంబాలలో ఉన్న సమస్య వారిని వేడడం లేదు. ఆ సమస్య అలాగే ఉంటుంది. అయితే దేవుడు మానవ జీవితంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సమస్య గనక విడిపించబడితే మనుషునికి ఉన్నటువంటి శరీర సంబంధమైన సమస్య ఖచ్చితంగా విడుదల పొందగలడనే సత్యాన్ని యేసు ప్రభు మాత్రమే గుర్తించి ఆయన మన కొరకు ఏం చేశాడంటే తన కృపాసువార్తను ఆయన కృప ద్వారా ఇదిగో ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నాడు. ఆయన శిలువ మరణ పునరుత్థానాల వలన, హల్లెలూయా, ఆయన ఏర్పరచుకున్నటువంటి శిష్యుల వలన, ఆ శిష్యుల ద్వారా దేవుడు రక్షించినటువంటి సేవకుల ద్వారా తన సువార్తని ఇదిగో నిర్విరామముగా భేదము లేకోకుండా, కుల మత వర్గ భేదం అనేటువంటిది లేకుండా ఇదిగో దేవుడు తన కృపను చూపిస్తూ తన కృపాసువార్త విషయములోనంట దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయిన యేసు చిందించిన రక్తము ఇదిగో ఆయన రక్తములో కడగబడి ఆయన రాజ్యములకు రాయబారులుగా చేయబడిన దైవ జనులట ఈ రోజు వరకు కూడా నిర్విరామముగా పని చేస్తున్నారంటే వారి యొక్క స్వలాభం కొరకైతే కాదు, వారి యొక్క కుటుంబ జీవనోపాధి కొరకైతే కాదు, వారి కుటుంబం యొక్క క్షేమము కొరకైతే కాదు, కానీ భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు ఆ కృపాసువార్తను అంగీకరించి వారి హృదయములో అంతరంగ సంబంధమైనటువంటి సమస్య నుండి మొట్టమొదటిగా విడుదల పొందుతాడని, హల్లెలూయా. మరి అలాంటి విడుదల పొందటానికి దేవుని సన్నిధిలో దేవుని కృప ఏం చేయగలదంటే, దేవుని కృప అంట మానవ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంధకార సంబంధమైనటువంటి పాపములకు క్షమాపణ అనుగ్రహిస్తుందట, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో కనుక మనం చూసినట్లయితే
చూడండి, దేవుని వాక్యములో మనం చదువుకుంటాం కదా, నిర్గమాకాండము 34వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 7వ వచనం. ఆయన వెయ్యి ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా